తమకు చెందిన స్థలంలో కోర్టు స్టేటస్ కో ఉత్తర్వు ఉండగా కొందరు ఆక్రమణదారులు కబ్జా చేసి ప్రహరీ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని బాధితులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. శనివారం ఆల్వాల్ మండల పరిధి పాకాలకుంట సర్వే నెంబర్ 571లో గల 20 ఎకరాల స్థలంలో 10 ఎకరాలు తమ తాతల నుండి తమకు వచ్చిందని, ఇది కోర్టు వివాదంలో ఉండగా లయోలా అకాడమీ వారు బోర్డు పెట్టి ప్రహరీ నిర్మాణం చేపడుతున్నారని బాధితులు జ్ఞానేశ్వర్, వెంకటేశ్వర్, కుటుంబ సభ్యులు లలిత, కుటుంబ సభ్యులు శ్రీమన్నారాయణ, ప్రతాప్ సహా మరికొందరు బాధితులు వెల్లడించారు. అసలు ఇక్కడ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి చేస్తున్నారు, పట్టించుకోవట్లేరు, లెక్క చేయట్లేరు. దే ఆర్ జస్ట్ యాక్టింగ్ అకార్డింగ్ టు దేర్ ఓన్ విల్. మేము పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దే ఆర్ నాట్ ఇన్వాల్వింగ్. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ మాకు చాలా పెయిన్ఫుల్ గా ఉంది టు సీ ఏమంటారు ఆల్ దిస్ హ్యాపెనింగ్. ఎందుకంటే ఇక్కడ ఏమంటారు బాడీ గార్డ్స్ ని పెట్టేస్తున్నారు, సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టేస్తున్నారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తూ వెళ్ళిపోతున్నారు. అసలు ఎవరికి చెప్పినా కంప్లైంట్ తీసుకోవట్లేదు. ఎవరు కూడా ఇంత రెస్పాన్స్. అల్వాల్ గ్రామస్తులము. మా తాతగారు నారాయణ స్వామి గారు వాళ్ళు తను ఈ 38 తనకు అలవాటు అయింది. తను 77 ఎకరాలు ఇక్కడ వ్యవసాయం చేస్తుండే 1950 కంటే ముందే. 1950 కంటే ముందే అప్పుడు ఒక రూల్ వచ్చిండే కదా దున్నేవారిది భూమి అనేసి. దాంట్లో మాకు 38 ఇష్యూ అయినాక 20 ఎకరాలకు ఎక్స్టెంట్ ఆఫ్ 20 ఎకరాలు వచ్చినాక అది ఏం చేసినారు వీళ్ళు మాకు ముటేషన్ చేయమంటే ఎంఆర్ఓలు చేయలేకపోయారు. ఎన్నిసార్లు చేసినా వాళ్ళు ఏదో చెప్పి మాకు చేసారు, అది చేయలేకపోయారు. చేయకపోతే మేము మళ్ళీ కోర్టులు వేసినాం. కోర్టు నుంచి మాకు ఆర్డర్ వచ్చింది, దీన్ని వేరే ఏం అవసరం లేదు, మీరు డైరెక్ట్ మీరే ఇది ల్యాండ్ మీరు పొజిషన్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి పొజిషన్ ఏమని చెప్పి వీళ్ళకి రాసి ఎంఆర్ఓ రాస్తే ఎంఆర్ఓ 2 months మాకు రిపోర్ట్ చేయమంటే కోర్టుకి వాళ్ళు ఏం చేయలేదు. అది